హాయ్ ఎవ్రీవన్, జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి రాజకీయం తెలియదన్నారు. నువ్వు ఒక సర్పంచ్గా కూడా గెలవలేవు అన్నారు. అసెంబ్లీకి ఎలా అడుగు పెడతావో చూస్తామన్నారు. ఆయనకు పరిపాలన అంటే ఏం తెలుసు అన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తన పనితీరులోని నిబద్ధత, జవాబుదారీతనం, అవినీతి రహిత పాలన చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారి 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన ఏకైక పార్టీ, ఏకైక నాయకుడిగా రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మహారాష్ట్ర ఎన్నికల్లో తను చేసిన ప్రసంగాలకు, రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే ఆలోచన విధానాన్ని, పవన్ కళ్యాణ్ గారు నమ్మే సిద్ధాంతాలను, సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటాన్ని మరాఠీ ప్రజలు ఆకర్షితులయ్యారు. ఫలితం, తాను ప్రచారం చేసిన 11 సీట్లు 11 గెలిచారు. మళ్ళీ 100% స్ట్రైక్ రేట్తో. ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇష్టపడతారంటే, मेरे साथ पवन है। पवन, ये पवन नहीं आंधी है। పవన్ అంటే గాలి కాదు, పెను తుఫాన్ అని బహిరంగంగానే నార్త్ ఇండియన్ మీడియా ఛానల్స్ కి అర్థమయ్యే భాషలో చెప్పారు మోడీ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తులో ఒక బలమైన నాయకుడిగా చూడవచ్చు మనం. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనందరం కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లో దూరదృష్టి కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు తన సిద్ధాంతాలను నమ్మి దానికి కట్టుబడి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర పవర్ చాలా ఉంది, మనకు అర్థం కావట్లేదు. గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రెండు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత తక్కువ సీట్లు తీసుకున్న 24 సీట్లలో కూడా మళ్ళీ 3 సీట్లు, ఒక పార్లమెంట్ సీటు మళ్ళీ బీజేపీకి త్యాగం చేశారు. ఇవన్నీ బీజేపీ పెద్దలు, అగ్రనాయకులు మోడీతో సహా పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని గుర్తించకుండా ఉంటారా? వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నదే తక్కువ సీట్లు, అవి కూడా మళ్ళీ తాను తగ్గించుకుని ఇచ్చాడన్నది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి గుర్తించారు. ఇలా ఎన్నో సంఘటనలు. ఇక తిరుపతి వారాహి డిక్లరేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తనలోని జాతీయ నాయకుడిని చూపించారు. 2 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించారు. అందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు చూడటం మొదలైంది. అది పెద్ద బిగ్ టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు రాష్ట్ర పరిధి వరకే ఉండే పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో, నేషనల్ మీడియాలో చర్చకు దారి తీసింది. హిందువులకు సనాతన పరిరక్షణ బోర్డు కావాలని డిమాండ్ చేయటం పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను దగ్గరకు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుర్తించడం మొదలైంది. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు, తెలుగువారు ప్రభంజనంలాగా తన సభలకు, ర్యాలీలకు తరలి వచ్చారు. ఇది నేషనల్ వైడ్ గమనిస్తూనే ఉంది. ఆయన 11 నియోజకవర్గాలే ప్రచారం చేస్తుండొచ్చు, కానీ ఆ ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఆ జిల్లాలో పడుతుంది. బోర్డర్ను ఉండే నియోజకవర్గాల మీద కూడా బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక ఆయన క్రేజ్ మామూలుగా లేదు. ఒక ఈవెన్ మహారాష్ట్రే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా ఆ ఎన్నికలతో పవన్ కళ్యాణ్ గారి నేషనల్ వైడ్గా ఒక జాతీయ నాయకుడిగానే చూస్తున్నారు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. మేబీ నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేయకపోవచ్చు, బట్ ఒప్పుకోవాల్సిన విషయం. మనం తల తిప్పుకుంటే మాత్రం, చూడకపోతే మాత్రం, మీడియాలో చూడకపోతే మాత్రం, ఎవరైనా అది చెప్పకపోతే మాత్రం, అది మనం చర్చించకపోతే మాత్రం నిజం కాకుండా పోదు కదా. పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివసించే సెగ్మెంట్లలో ప్రచారం చేయమని అడగటం, ఈయన గౌరవంగా వెళ్ళి ప్రచారం చేసి విజయకేతనం ఎగరవేసి రావటం, మహారాష్ట్రలో బీజేపీ సునామీ సృష్టించింది. ఇప్పుడు
బీజేపీ కేంద్ర నాయకత్వం. ఈ ఫలితాలు చూసిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రాజకీయంగా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తోంది. ఈరోజు బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రహ్మాస్త్రంలాగా దొరికారు. ఒక దక్షిణాదే కాదు, రేపు ఢిల్లీలో కూడా ఎన్నికలు వస్తే పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి పిలుస్తారు. ప్రజలు గుర్తిస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడే కావచ్చు, కానీ ఆయనలో జాతీయ భావాలు ఎక్కువగా ఉంటాయి. దేశమే ముఖ్యం ముందు అంటారు. ఈయన ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ, దాదాపు సిద్ధాంతాలు జాతీయవాదం గురించి కానీ హిందుత్వం మీద కానీ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. అది కూడా ఇదొక ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు మోడీ గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని తన బ్రాండ్ అంబాసిడర్గా చూస్తోంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే నచ్చిందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చెప్పే గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.